హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తారు అండ్ సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది, అలాట్మెంట్లో ఏమి చూడాలి అండ్ ఏ టైంకి రిలీజ్ చేస్తారు, ఇలా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ప్రతి డౌట్ కూడా క్లియర్ అయ్యేలా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ ఎంసెట్ సంబంధించి ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో మనకి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే సీట్ అలాట్మెంట్ సంబంధించి మనకి 16వ తారీఖున తీస్తారు. సో 16వ తారీఖున ఇస్తారని అందరూ చెప్తున్నారు. బట్ ఏ టైంకి ఇస్తారని చెప్పి ఎవరు చెప్పట్లేదు. సో ఇప్పుడు చెప్తాను చూడండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ద అలాట్మెంట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ 16/7/2024 ఆఫ్టర్ 6 PM. అంటే మనకి సీట్ అలాట్మెంట్ అనేది 16వ తారీఖున 6 గంటల తర్వాత మాత్రమే ఇది రిలీజ్ చేస్తామని చెప్పడమే జరిగింది. అయితే ఇందులో సీట్ అలాట్మెంట్ అసలు ఎలా ఉంటుందంటే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సీట్ అలాట్మెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, జనరల్ రీజన్, అలాగే ర్యాంక్, ఫాదర్ నేమ్, క్యాస్ట్, ఫీజు రింబర్స్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మనకి లాస్ట్ ఇయర్ అనమాట. సో ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం అలాగే ఉండొచ్చు. అండ్ చాలామందికి ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే పెట్టారో ఆ కాలేజ్ అయితే అలాట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఈ విధంగా చూడండి, పెట్టిన వెబ్ బాస్లు ఈ విధంగా అలాట్ చేశారు. సో ఫీజు అనేది ఇక్కడ ఉంటుంది. సో మీకు ఫీజు రింబర్స్మెంట్ ఉంటే మాత్రం మీరు ఎక్కడ పే చేయాలా లేదని ఇక్కడ చెప్పేస్తారు. ట్యూషన్ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ₹0. అంటే మీరు అడ్మిషన్ తీసుకునే టైంలోని ₹1 కూడా పే చేయట్లేదు అనమాట. ఇదైతే కన్ఫామ్గా చెక్ చేసుకోవాలి. సో ఈడబ్ల్యూఎస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది. సో అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. సో మీరు ముందుగా ఏంటంటే కాలేజ్ రిపోర్ట్ చేయవలసినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆన్లైన్లో రిపోర్ట్ చేసి తర్వాత మీరు ఆన్లైన్లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. వన్స్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత మీకు చెప్తాను. సో కింద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి, ప్రతిదీ కూడా చూడండి. ఎందుకంటే మనకి ఏమేమి సర్టిఫికేట్ కావాలి, ఎప్పటిలోగా సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ప్రతిదీ కూడా అక్కడైతే మెన్షన్ చేస్తారు. సో ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. సో ఒకసారి సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఏ విధంగా రిపోర్ట్ చేయాలి, ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరందరూ కూడా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. పర్సనల్గా మీకు అయితే మెసేజ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో అందరూ కూడా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.